ఈరోజు మనం చాలా కామన్గా చూసే ఫైబ్రాయిడ్స్ ఇన్ ఉమెన్ గురించి మాట్లాడుకుందాము. సో ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఒక మజిల్ మాస్, ఇప్పుడు గర్భసంచిలో వేరియస్ లేయర్స్ ఉంటాయి. ఒకటి బయట భాగం, తర్వాత మధ్యలో మజిల్ లేయర్ ఉంటుంది, దాని లోపల ఎండోమెట్రియల్ క్యావిటీ అంటాం. సో ఏ లెవెల్లో ఆ ఫైబ్రాయిడ్ ఉంది, ప్లస్ అది ఏ సైజులో ఉంది, అండ్ నంబర్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్, అది దానివల్ల మీకు ఏ రకమైన ఇబ్బంది ఉంది అన్న దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది ఆప్ట్ చేసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు సపోజ్ అది పైన భాగంలో ఉంది అంటే సిరోజా, పైన లేయర్లో ఉన్నది మనకి యాజ్ సచ్ ఏం ఇబ్బంది కాజ్ చేయదు, అంటే బ్లీడింగ్ కానీ పెయిన్ కానీ అలాంటిది ఏది ఉండదు. సో దానికి అది ఒకవేళ మోర్ దెన్ 4 or 5 సెంటీమీటర్స్ ఉండి దానివల్ల మీకు ప్రెషర్ సిమ్టమ్స్ అంటే గ్యాస్ట్రైటిస్ కానీ, అంటే ఆ ప్రెషర్ పేగుల మీద పడి అలా ఇబ్బంది వచ్చినా, లేదా అది కింద భాగం మీద ఉండి యూరినరీ సిమ్టమ్స్ ఏమన్నా ఉన్నా అప్పుడు మాత్రమే అది సర్జరీ అనేది అవసరం పడే ఛాన్స్ ఉంటుందన్నమాట. అదే మజిల్ లేయర్లో ఉంటే అది యూజువల్గా పెయిన్ అనేది చాలా ఎక్కువ కాజ్ చేస్తుంది. అండ్ ఆ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ అగైన్ మోర్ దెన్ 4 or 5 సెంటీమీటర్స్ ఉంది అండ్ దానివల్ల మీకు రికరెంట్గా ఎక్కువగా బ్లీడింగ్ ఉంది, మెడికల్ మేనేజ్మెంట్ ట్రై చేయొచ్చు. కానీ మెడికల్ మేనేజ్మెంట్ ఫెయిల్ అయినప్పుడు అప్పుడు సర్జరీ అనేది ఒక ఆప్షన్గా తీసుకోవాలి. మనకి క్యావిటీ, దీనివల్ల మెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. క్యావిటీ లోపల అంటే గర్భసంచి లోపల పొర భాగంలో ఉన్నప్పుడు అన్నమాట. అలా ఉంటే అది ఒకటి ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళకి ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ అనేది ఫెయిల్యూర్, అంటే ప్రెగ్నెన్సీ అవ్వడానికి ప్రాబ్లం కాజ్ చేయొచ్చు. ప్లస్ లోపల ఉన్నప్పుడు ఏమవుతుంది అంటే గర్భసంచి లోపల భాగంలో ఏదున్నా సరే అదర్ దాన్ ప్రెగ్నెన్సీ మనకు అది ఫారెన్ బాడీలా తీసుకొని గర్భసంచి దాన్ని బయటకి పుష్ చేయాలి అన్నట్టు ట్రై చేస్తూ ఉంటుంది. సో దానివల్ల ఏమవుతుంది, పెయిన్ అనేది ఎక్కువ అవ్వచ్చు, బ్లీడింగ్ అనేది హెవీగా ఉండొచ్చు. అది ఒక్కొక్కసారి పెడెంక్యులేటెడ్ అంటాం, అంటే పైన స్టాక్ ఉంటుంది, లోపల కింద నుంచి లోపల భాగంకి వస్తుంది అనమాట. దీనికి గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు హిస్ట్రోస్కోపీ అని చెప్పి మన గర్భాశయం ఎంట్రెన్స్ ద్వారానే ఒక చిన్న కెమెరా పెట్టి దాని ద్వారా మనం అలాంటి క్యావిటీలో ఉన్న ఫైబ్రాయిడ్స్ కానీ లేకపోతే పాలిప్స్ అంటాము అలాంటివి ఉన్నా కూడా రిమూవ్ చేయొచ్చు. సో యాజ్ సచ్ ఆ లోపల ఉన్న దానికి కూడా గర్భసంచి తీయాల్సిన అవసరం లేదు. సో ఏ ఫైబ్రాయిడ్ అయినా మనకి మెడికల్ మేనేజ్మెంట్ ఆప్ట్ చేసుకోవడం ఇస్ బెటర్. మెడికల్ మేనేజ్మెంట్ మనకి ఫెయిల్ అయినప్పుడు ఓన్లీ ఫైబ్రాయిడ్ వరకే తీయించుకునే ఆప్షన్ ఉంటుంది, అది లాప్రోస్కోపీలో తీయచ్చు. వెన్ ఒక ఏజ్ ఫ్యాక్టర్ మోర్ దెన్ 45 years ఉన్నారు, లేదా మీకు కంప్లైంట్ చాలా ఇబ్బందిగా ఉన్నప్పుడు అలాంటి వాళ్ళకి ఆర్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ మరీ పెద్దగా ఉంది అన్న వాళ్ళకి మాత్రమే గర్భసంచి తీయాలి అనేది చెప్తాం. సో ఫైబ్రాయిడ్స్ క్యాన్సర్గా మారుతాయా అంటే ఫైబ్రాయిడ్స్ అనేవి అన్ని రకాలు ఉండవండి. కొన్ని ప్రీ క్యాన్సరస్ లీజన్స్ ఉంటాయి, అవి మనకు చూడటానికి ఫైబ్రాయిడ్ లాగా ఉండొచ్చు. అగైన్ మోస్ట్లీ విత్ ఇన్ ద క్యావిటీ ఉన్నవి ఆర్ మనకి అది క్యాల్సిఫైడ్ ఫైబ్రాయిడ్స్ అంటాము. క్యాన్సర్గా మారే ఛాన్స్ చాలా చాలా తక్కువ, అది క్యాన్సరస్గా అయితే మారదు. బట్ క్యాల్సిఫైడ్ ఫైబ్రాయిడ్స్ బియాండ్ ఒక సైజ్ మనకి మోస్ట్లీ ప్రెషర్ సిమ్టమ్స్ ఇతర ఇబ్బందులు కాజ్ చేస్తాయి. సో ఏ పర్టిక్యులర్ సైజ్ ఆఫ్ ఫైబ్రాయిడ్ రిస్క్ అని అడిగితే ఒక పర్టిక్యులర్ సైజ్ అని కాదండి, అగైన్ పొజిషన్ బట్టి మనకి అండ్ సైజ్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్ వేరీ అవుతుంది. మనకి సపోజ్ సర్విక్స్ అంటే గర్భాశయంకి ముఖద్వారం దగ్గర ఉంది, అది మోర్ దెన్ 4-5 సెంటీమీటర్స్ ఉన్నా మనకి బ్లీడింగ్ అబ్నార్మాలిటీస్తో పాటు యూరిన్ సిమ్టమ్స్, మోషన్ ఇబ్బందులు కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయి. సో మోర్ దెన్ ద సైజ్ మీరు అడిగితే సిమ్టమ్స్ మీకు ఏ రకమైన ఇబ్బంది ఉంది అన్న దాన్ని బట్టి మనం మేనేజ్మెంట్ అనేది ప్లాన్ చేసుకోవడం బెటర్. సో ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీలో ఎలా అయినా ప్రాబ్లమ్స్ కాజ్ చేస్తాయా అంటే యూజువల్గా మనకి సిరోజా అంటే బయట భాగం, గర్భసంచికి బయట భాగం మీద ఉన్న ఫైబ్రాయిడ్స్ ప్రెగ్నెన్సీని ఇబ్బంది పెట్టవండి. మజిల్ లేయర్లో ఉన్నది కొంచెం ఇబ్బంది పెట్టచ్చు. ఎట్లా అంటే వీళ్ళకి పెయిన్ అనేది ఎక్కువ ఉంటుంది, బట్ అది కూడా మోర్ దెన్ 4 సెంటీమీటర్స్ ఉన్నంత వరకు కూడా, అండ్ ఆల్రెడీ మీరు ప్రెగ్నెంట్ అయితే దాని గురించి ఆలోచించక్కర్లేదు. మెయిన్గా ప్రెగ్నెన్సీ అవ్వడానికి మనకి పేషెంట్స్కి ఇబ్బంది మ్యాక్సిమం పడేది ఎవరు అంటే క్యావిటీలో ఉన్న ఫైబ్రాయిడ్. ఎందుకంటే అది బేబీది, మనకి ఎప్పుడైతే అండం ఫామ్ అవుతుందో అది ఇంప్లాంట్ అవ్వాలి, అది గర్భసంచి పొరకి అది ఇంప్లాంట్ అవ్వడానికి స్టాప్ చేస్తుంది. కాబట్టి అలా క్యావిటీలో ఉన్న ఫైబ్రాయిడ్స్ ఆర్ పాలిప్స్ డెఫినెట్గా ప్రెగ్నెన్సీ రాకుండా ఆపుతాయి అన్నమాట. సో ఫైబ్రాయిడ్స్ ట్రీట్మెంట్ చేశాక కూడా వస్తాయా అంటే ఫైబ్రాయిడ్ అనేది
జస్ట్ లైక్ ఎనీ మజిల్ మాస్ అండి. సో అది ఒక పర్టిక్యులర్ కాజ్ అని చెప్పలేము, అండ్ రికరెన్స్ చూసాము కానీ 100% రాదు అని చెప్పలేము. మెయిన్గా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, ఎక్స్ట్రీమ్లీ ఒబేస్ ఉన్న వాళ్ళల్లో ఫైబ్రాయిడ్స్ లేకపోతే అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ అంటాం. అంటే మనకి బాగా ఒబేసిటీ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఆటోమేటిక్గా ఈస్ట్రోజన్ అనేది ఎక్కువ ఉంటుంది. అలాగే ఎవరికైతే అసలు పిల్లలు లేరో, ఎవరైతే ఏజ్ ఎక్కువ ఉండి ఆర్ దే చూజ్ నాట్ టు హ్యావ్ కిడ్స్, అలాంటి వాళ్ళల్లో కూడా అన్అపోజ్డ్ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళకి కూడా డెఫినెట్గా ఫైబ్రాయిడ్ ఉండే రిస్క్ ఉంటుంది. కానీ ఇలా ఉన్న వాళ్ళందరికీ ఉంటుంది అని చెప్పలేం, బట్ దే ఆర్ అట్ మోర్ రిస్క్ ఆఫ్ ఫైబ్రాయిడ్స్. అండ్ జెనెటికల్ హిస్టరీ కూడా ఇంపార్టెంట్. మీ ఫ్యామిలీలో ఆల్రెడీ ఫైబ్రాయిడ్స్ ఫ్యామిలీ హిస్టరీ చాలా ప్రామినెంట్గా ఉంటే ఫైబ్రాయిడ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి.